పంచుకోవడం నాకు చాలా ఆనందం. I am overjoyed today with the presence of the Lord. దేవుడి యొక్క సన్నిధిని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. As the Bible says that the joy of the Lord is our strength. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది దేవుడిలో ఆనందించడము మనకు బలమై ఉన్నది. Tell your neighbor, the joy of the Lord is your strength. మీ పొరుగు వారికి చెప్పండి, దేవుడిలో ఆనందించడం మనకు బలమై ఉన్నదని. Once again, tell your neighbor so that we all hear it. The joy of the Lord is your strength. మళ్ళీ ఒకసారి చెప్పండి, దేవుడిలో ఆనందించడం మనకు బలమై ఉన్నది. Amen. ఆమేన్. I don't know. I mean, all of us face different kind of challenges with different intensities. But when we come into the house of God, everything just vanishes. మనందరము ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటాము. దాని తీవ్రత వేరే వేరేగా ఉండొచ్చు, కానీ దేవుడి సన్నిధిలో రాగానే అవన్నీ మాయమైపోతాయి. That's the beauty of God. అదే కదా దేవుడి యొక్క అద్భుతమైన As విషయం. soon as you enter into His presence, everything else just fades away. ఆయన సన్నిధిలో మనం అడుగు పెట్టగానే మనల్ని చింతకు గురి చేసే ప్రతిదీ కనుమరుగైపోతుంది. And you find peace, you find the goodness of God in the midst of you. మనకు శాంతి లభిస్తుంది. దేవుడి యొక్క ఉన్నతమైన కార్యము మన మధ్యలో మనకు తెలుస్తుంది. So today I want to share with you some keys to successful living which God has placed in each and every one of our lives. అయితే విజయవంతమైన జీవితాన్ని బ్రతకడానికి మన జీవితంలో దేవుడు ఏర్పరిచిన కొన్ని రహస్యాలను, తాళం చెవులను మీతో And పంచుకోవాలనుకుంటున్నాను. I have experienced it through the many years that I have spent in ministry, how God moves, what He can do in our lives. And through this experience, I'm sharing it with you. అయితే పరిచర్యలో ఉన్న కొన్ని సంవత్సరాలలో నా అనుభవాల్ని బట్టి ఈ సంఘటనలు, దాంట్లో నేర్చుకున్న విషయాలను మీతో పంచుకోబోతున్నాను. Somehow, this key to success is lost by the church presently. అయితే ఇప్పుడున్న రోజులలో విజయానికైన ఈ తాళం చెవిని ఏదో ఒక రకంగా మనం కోల్పోయి ఉన్నాము సంఘంగా. Whereas it is been found in many of the pages of the Bible. ఎన్నో బైబిల్లో ఎన్నో సందర్భాలలో ఇది రాయబడి మనకు కనిపించేలాగా ఉంది. The church has begun to keep this key aside actually. నిజానికి తాళం చెవిని సంఘము ఒక పక్కన పెట్టేసినట్లుగా ఉంది. But it works in many ways. కానీ ఇది ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. If I were to ask you to keep guessing, I think it would take some more time. నేను ఒకవేళ ఇదేంటి అని మీరు చెప్పమని నేను చెప్పినట్లయితే ఇంకా సమయం So I తీసుకుంటుంది. don't want to ask you to guess, but I want to share with you what is actually on my mind, and my theme on this week today is about fasting. అందువల్ల నేను ఇదేంటి అని చెప్పమని మీతో అడగకుండా, సమయాన్ని వృధా చేయకుండా మీకు చెప్తున్న రహస్యం ఏమిటి అంటే, For ఆ తాళం some చెవి reason or the other, the church has lost this key. ఉపవాసం అనే ఈ తాళం చెవిని ఏదో ఒక కారణం వలన సంఘం అనేది కోల్పోయింది. Whereas Jesus has said that I have given you the keys to the kingdom of heaven. యేసుప్రభు చెప్పినట్లుగానే పరలోకపు తాళం చెవిని నేను మీ చేతులకు అప్పజెప్పి ఉన్నానని. So out of the many keys, this one key plays a very vital role. ఎన్నో తాళం చెవులలో ఈ యొక్క రహస్యమైన తాళం చెవి చాలా ప్రాముఖ్యమైనది. So I want to give you a simple definition about fasting which I understand and all of us will understand. అయితే ఒక సులువైన ఉదాహరణ మనందరికీ అర్థం అవడానికి నేను పంచుకోవాలనుకుంటున్నాను. Fasting is voluntarily abstaining from food for spiritual purposes. ఉపవాసం అనేది కావాలని మనస్ఫూర్తిగా ఆహారానికి దూరంగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రక్రియ. I'll say it once again. Fasting is voluntarily abstaining from food for spiritual purposes. మరొక్క మారు నేను మీతో చెప్తున్నాను, స్వచ్ఛందంగా ఆహారాన్ని తీసుకోకుండా ఆధ్యాత్మికమైన ఎదుగుదల పైన దృష్టి నుంచడము. If you would like the Spirit of God to take over your life, and you want to get a closer relationship with the Spirit of God, you got to fast and pray to దేవుడి Jesus. యొక్క ఆత్మకు దగ్గరగా అవుతూ ఆధ్యాత్మికంగా ఎదగాలని మీకు ఒక ప్రేరేపణ ఉన్నట్లయితే ఉపవాసం చేస్తూ యేసు ప్రభుకి దగ్గర అవ్వచ్చు. Sometimes people fast not only from food but from water also. కొన్నిసార్లు ఆహారం మాత్రమే తీసుకోకుండా ఉండడం కాదు, కనీసం నీరు కూడా తీసుకోకుండా ఉంటారు. It's an exception in general, I'm saying it. ఇది సామాన్యంగా ఒక్కొక్కరికి వర్తిస్తుంది. But the Bible exemplifies, and Jesus described it in Matthew chapter 4, and his fast was in the wilderness, and he began his public ministry after fasting. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఉపవాసం కొనసాగించిన తర్వాతే తన పరిచర్యలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. So I want to ask you, before we move further into the scripture, వాక్యంలో ముందుకు వెళ్లే ముందు నేను మిమ్మల్ని ఈ ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. who is that on the screen ఈ చిత్రంలో మీరు that you చూస్తున్నది see ఎవరు? before you?
Yeah. How do you say it's Jesus? First question. మొదటిగా అది యేసు అని మీరు ఎలా చెప్తారు? Does Jesus look like this? The scripture describes. యేసు ప్రభు ఇలా ఉంటాడు అని మీకు ఎక్కడైనా Our రాయబడి ఉందా? evidence is the Bible. లేదా బైబిలే మనకు సాక్ష్యంగా ఉందా? Yes. What does the Bible say about how Jesus looks? యేసు ప్రభు ఎలా ఉంటాడు అని బైబిల్ చెప్తా ఉంది. Am I getting to the point? Scripture is our backbone for everything. It is the evidence that is written in the scripture. And this particular thing, I have put it with an intention just for us to know the truth. Because Bible says that God is spirit, and those who worship him must worship in spirit and in truth. ఆమేన్. వాక్యమే మనకు ఆధారమై ఉన్నది, వెన్నుముక అయి ఉన్నది. దాంట్లో మనం ఏదైతే చదువుతున్నామో దేవుడి గురించి, అదే దేవుడికైన వర్ణన. ఇది కావాలని మీకు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఎలా మనం దృష్టిని మళ్లించుకుంటామని. దేవుడు అనేవాడు ఆత్మ, సత్యము, ఆత్మ రూపమై ఉన్నాడు గనుక మనం ఆత్మలోనే ఆయనను ఆరాధిస్తాము. And in the book of Revelation, it's described how Jesus looks like. ప్రకటన గ్రంథంలో దేవుడు ఎలా ఉంటాడు, యేసు ప్రభు ఎలా ఉంటాడు అనే వర్ణన ఉంది. And there is no one who is alive today except the Holy Spirit, the Spirit of God himself, who guides us in truth. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఎవరు సజీవంగా లేరు మనల్ని సత్యంలోకి నడిపించడానికి. Amen. ఆమేన్. Hallelujah. So we rule out about Jesus. So the second option, brother said, it can be Daniel. రెండో అంశంగా ఇది దానియేలు కావచ్చు, యేసు ప్రభు కాదనేది మనకు తెలిసింది. But I've actually first I want to tell you that entitle the message to be as lowered to be lifted. సందేశం ఒకవేళ చూసినట్లయితే ఇది ఎవరు అని చెప్పక మునుపు తగ్గింపు చేసుకున్నవాడు లేవనెత్తబడతాడు అని. If you see many men in the Bible, and when you look at the stories of the Bible, which are real in fact, you will find the men of God and the people of God, or prophets of God, apostles of God, servants of the Lord. They were lowered in life, and that's when Jesus or God takes over, and then he lifts them up. బైబిల్ గ్రంథంలో సరిగ్గా మీరు పరిశీలించినట్లయితే అనేక కథలలో ఉన్న పాత్రలు, పురుషులు ఎవరైతే దైవజనులుగా ఉన్నారో, ప్రవచకులుగా ఉన్నారో, వారు అనేక స్థానములలో తగ్గింపబడ్డారో, ఆ తగ్గింపు తత్వం వల్లనే దేవుడు వారిని హెచ్చింపజేశాడు. Now back to fasting. అయితే మళ్ళీ ఉపవాసం Because we all are in the Lent season, which for 40 days, some of us are fasting for 40 days. Maybe I think so in the church. That's what I felt in the spirit, that some of us are fasting for 40 days and some are on the way. But that's nice that all of us are fasting and growing in the Spirit of God. అంటే ఇప్పుడు మనకు గుడ్ ఫ్రైడేకి ముందు ఉన్న 40 రోజులు ఏదైతే లెంట్ డేస్ అంటామో, దీంట్లో చాలా మంది 40 రోజుల పాటు ఉపవసించే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది గురించి తెలిసినట్లుగానే. It's good that, during this time, while fasting, we come closer to Jesus. ఇది మంచిదే, ఉపవసించగా మనం యేసు ప్రభుకి దగ్గరగా అవుతాము. And it says in Matthew chapter 4 verse 2, it says, after he had fasted 40 days and 40 nights, he then became hungry. ఉపవసించినట్లుగానే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనము. Anybody like to? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయనకు ఆకలి కొనిగెను. It's clear to me that Jesus did not abstain from water. ఇది చాలా స్పష్టంగా ఉంది, అక్కడ యేసు ప్రభు నీరు తాగలేదు అని. In these 40 days, if he would have abstained from water, it would have been written in the Bible that he was thirsty, but it says he was hungry. అక్కడ ఒకవేళ 40 రోజులు ఆయన నీరు తీసుకోలేదు అన్నట్లయితే దప్పిక కలిగి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది, కానీ అక్కడ రాయబడింది ఆకలి అని. And I think all of us would agree, any person who fasts from water for a little while, they begin to feel thirsty first, and hunger comes in later. మనం అందరం అంగీకరించగలం, ఒకవేళ ఉపవసించినట్లయితే నీరు కానీ తీసుకోలేదు అన్నట్లయితే మొదటిగా దప్పిక కలుగుతుంది, ఆ తదుపరి ఆకలి కలుగుతుంది. Amen. So the fact of the scripture does not say that he became thirsty, but only that he became hungry. అయితే బైబిల్లో ఉన్న వచనం ప్రకారంగా సత్యం ఏమిటి అంటే ఆయన దప్పిక కలిగి లేడు, ఆకలి కలిగి ఉన్నాడు. And it indicates me that Jesus abstained from food. దాని అర్థం, సూచన అక్కడ ఏంటి అంటే ఆహారం నుంచి ఆయన దూరం ఉన్నాడు, ఆహారం తీసుకోలేదు. To many of the contemporary Christians, maybe fasting has become unfamiliar, and sometimes it's frightening also. కొంతమంది క్రైస్తవులకి ఒకవేళ మీరు చూసినట్లయితే ఉపవాసం అనేది చాలా కష్టమైన పనిగా, ఇది సాధ్యం కాదు అని భయపడేటట్లుగా కూడా ఉంటారు. I was once like that.
Fasting? No way. నేనా ఉపవాసమా అన్నట్లుగానే ఉండేవాడిని ఒకప్పుడు. But praise God, but I've seen that marvelous strength of the Lord that you won't even feel hungry and thirsty as you begin to fast and pray to Jesus. Spend time with the Lord. When you use that time properly, praising and worshiping and praying to God, reading the scriptures when you're fasting, tremendous strength comes where you won't feel hungry at all. ఈ ఉపవాస సమయం ఏదైతే ఉందో ఆహారం తీసుకోకుండా మన వేరే పనుల మీద మనం చేయాల్సిన బాధ్యతలు కాకుండా దృష్టి యేసు ప్రభు పైనే ఉంచుతూ ప్రార్థనలో ఆరాధనలో వాక్యం చదవడం పట్ల మనం శ్రద్ధ వహించినట్లయితే దేవుడికి చాలా దగ్గరగా అవుతాము. ఇది అసలు కఠినమైన పనిగానే అనిపించదు. Fasting was practiced by many of God's people. ఉపవాసం అనేది అనేకమైన దైవజనులు చేయడం Even in జరిగింది. this generation, past generations, many men of God, women of God who have been used by God, they had a lifestyle of fasting. దైవ సేవకులు అనేక మంది ప్రవచనాలు చెప్పిన వారు దేవుళ్ళలో ఆరాధన చేసేవారు అందరూ ఉపవాసం పైన ఆధారపడిన వారే. Today I'm going to refer to many scriptures from the Bible. ఈ రోజు బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు మనం మాట్లాడబోతున్నాము. So I want you to take notes, or maybe if you would like to open your Bibles and read it, would be really great. కాబట్టి దీన్ని శ్రద్ధ వహించి చదవండి, లేదా మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దాన్ని తెరిచి చదవండి. And I'm going to explain basic spiritual purposes. నేను మీకు సామాన్యంగా ఉండే మన ఆధ్యాత్మికమైన బాధ్యతలు ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పబోతున్నాను అంతే. Primarily, the purpose of fasting is self-humbling. మొదటిగా ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనల్ని మనం తగ్గించుకొనుట. What is it? ఏంటది? Self-humbling, humbling yourself. స్వయ తగ్గింపు, మనల్ని మనం తగ్గించుకొనుట. God requires people to humble themselves. దేవుడు కోరుకునేది జనులు వారిని వారు To తగ్గించుకోవాలని, humble themselves before Him. వారిని వారు తన ముందు తన ఎదుట There తగ్గించుకోవాలని. are many different passages in the scripture which emphasize on fasting, and I quoted from the New Testament from Matthew chapter 18 verse 4. కొత్త నిబంధనలో అనేక సందర్భాలు ఉన్నాయి ఎక్కడైతే మనము దేవుడు తగ్గింపు గురించి మాట్లాడుతున్నాడో. Please మత్తయి pay- సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. Please pay attention to the scriptures that are being read now. ఇప్పుడు చదవబోయే వాక్య సందేశాలను శ్రద్ధ వహించి వినండి. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. Therefore whoever humbles himself like this child is the greatest in the kingdom of heaven. Therefore, whoever humbles himself like this child becomes greatest in the kingdom of heaven. ఈ పిల్లవాడి వల్ల ఎవరు తనను తాను తగ్గించుకుంటాడో పరలోకం రాజ్యంలో తను గొప్పవాడు అని మనం చదువుతున్నాం. Matthew chapter 23 verse 12. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. For whoever exalts himself will be humbled. But 16వ అధ్యాయం 18వ there's a warning over here. It says, pride goes before destruction, and a haughty spirit before a fall. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. So this shows basically that pride is a precursor before a fall. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గర్వం అనేది నాశనానికి ముందు వచ్చే ఒక మొదటి శాపం అని చెప్పొచ్చు. Before a downfall or a ruin. నశించిపోవుటకు పడిపోవుటకు మునుప. And the Bible continuously, consistently, it portrays pride as a rebellion against God's authority. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది అహంకారం అనేది దేవుడి యొక్క అధికారానికి ఎదురు వచ్చే మొదటి విషయము అని. John Stott, a wonderful writer, he once said, pride is your greatest enemy. జాన్ స్టాట్ అనే ఒక అద్భుతమైన రచయిత మొదటిగా రాసినది అహంకారం అనేది మీ అతి గొప్ప శత్రువు. And humility is your greatest friend. తగ్గింపు తత్వం అనేది అతి ఉత్తమమైన స్నేహితుడు అని. Humility aligns always with God's will. తగ్గింపు తత్వం అనేది నిరంతరము దేవుడి యొక్క ప్రణాళికతో కలిసి ముందుకు వెళ్ళేది. While pride aligns itself with the enemy's schemes. అహంకారం అనేది అపవాది యొక్క ప్రణాళికలో ఒక భాగంగా ఉంటుంది. So knowingly or unknowingly, by the choices that we make, if we are operating in pride, we are aligning ourselves with the deception of the enemy, with the lies of the enemy, the plans of the enemy, and you keep going on further. కాబట్టి తెలుసో తెలియకనో గర్వం అనేది మనలో ఒక ప్రవర్తనగా మారితే అపవాది యొక్క ప్రణాళికలో మనం కూడా చేతిలో చేవేసి పని చేస్తున్న వారమే. Hallelujah. So how do I cultivate humility? అయితే ఈ తగ్గింపు తత్వం అనేది నాలో ఎలా పెంపొందించాలి? Firstly, we need to identify and confess our
pride daily. దీంట్లో మొదటి అడుగు ఏమిటి అంటే గుర్తించి మనము ఏ దాన్ని బట్టి గర్విస్తున్నామో దాన్ని మొదటిగా దేవుడికి అప్పచెప్పగలగాలి. I need to identify where I was prideful yesterday or maybe today as the days go by. నన్ను నేను గుర్తించాలి, ఈ రోజు నిన్న గతంలో నేను దేన్ని బట్టి గర్వించాను అని. Have scripture meditation daily in your life. అనుదినము వాక్యాన్ని బట్టి ఆరాధన, దేవుడిని ధ్యానించడం అనేది ప్రతిరోజు జరగాలి. No scripture, it's very likely for a human to go and start operating in pride. వాక్యం గాని లేదు మన జీవితంలో అన్నట్లయితే అహంకారానికి చాలా దగ్గరలో ఉన్నట్లే. Because scripture warns you, it restrains you from falling into sin or operating in pride. వాక్యం అనేది మనము నశించిపోకుండా గర్వంలో పని చేయకుండా తగ్గించడానికి తోడ్పడుతుంది. Hallelujah. These are some points that I'm giving it to you. Practically, you need to take the last position wherever according to the situation. You should not try to take always the first position. ఈ కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటుండగా ఇవి మొదటిగా ఏ స్థానం వస్తుంది అనేది గర్వాన్ని గమనించాలి మనము. If you notice, most of the time from our childhood we've been taught you need to be first, you need to be first in everything. మొదటిగా మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచిగానే మనం వినే మాట ఏంటి, నువ్వు మొదటిగా రావాలి, క్లాస్లో ఫస్ట్ రావాలి, అందరిలో ఉత్తముడిగా ఉండాలని. That's all good for from your curriculum or your future point of view, but there are some places you're not needed to be first. You can hold yourself. ఇది మీ విద్యకు సంబంధించి మంచి విషయమే, కానీ చాలా విషయాలలో మీరు మొదటిగా ఉండకపోవడం కూడా మంచిదే. The one who knows the Lord, who reads scripture, who meditates on the scripture, that wisdom will be granted to those people alone. ఎవరైతే వాక్యం పైన ఆధారపడతారో, వాక్యాన్నే జ్ఞానానికి ముందడుగు వేయడానికి వాడతారో వారికి జ్ఞానం అనేది ఉంటుంది. Because without scripture there is no wisdom. ఎందుకంటే వాక్యం లేదు అన్నట్లయితే జ్ఞానం లేనట్లే. You're not operating in God's spirit. దేవుడి యొక్క ఆత్మలో మీ నడిపింపు లేదు. We think we are operating, I know little bit based on the little knowledge, but when you begin to strengthen yourself by fasting and feeding your soul with scripture, that's the food that you're giving, your spiritual food that you give to your soul, then in time God keeps on speaking to you through the word of God. నాకు తెలుసులే ఇది అని నిర్లక్ష్యం చేయకుండా ఆహారానికి దూరంగా ఉంటూ ఉపవసిస్తూ దేవుడి పైనే, దేవుడి వాక్యాన్ని మనం ఆరాధనలో ధ్యానంలో ఉంచినట్లయితే అది మన ఆత్మకు ఆహారంగా మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. Guard your mouth and your mind. మీ నోటిని, మీ మెదడుని, ఆలోచన విధానాన్ని అదుపులో ఉంచుకోండి. Today we are flooded. If you notice the strategy of the enemy, he keeps you flooded with thoughts, non-stop messages, non-stop scrolling, non-stop, everything is like flooding in, and he keeps your mind thoroughly engaged so that you don't think about God. మీరు గమనించినట్లయితే ఇప్పుడు మన జీవితము నిజంగా ఒక వరద ప్రవాహం వలె ఆలోచనలతో నింపబడి ఉంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఒకవేళ మనము పనిలో ఏదో ఒక దాంట్లో ఉన్నామంటే దేవుడి పైన దృష్టిని ఉంచకుండా దీంట్లోనే లీనమైపోతాం కదా. It keeps you perfectly engaged on one after the other. క్రమబద్ధంగా మీరు ఏదో ఒక పని చేస్తూ ఉండేటట్లుగానే అపవాది ప్రణాళిక. But if you notice the people in the Bible, they were hungry for the touch of God upon their life. మీరు గమనించినట్లయితే బైబిల్లో ఉన్న పాత్రలు ఏమైతే ఉన్నాయో అవన్నీ వారందరూ దేవుడి యొక్క మాట కోసము, దేవుడి యొక్క స్పర్శ కోసం ఆకలిగా ఉన్నవారు. They would spend their personal time with God every day. వారి వ్యక్తిగత సమయాన్ని అనుదినం దేవుడితో గడిపేవారు. For hours together. గంటల కొద్ది. Hallelujah. Hallelujah. We children of God have to spend time with our Heavenly Father. దేవుడి యొక్క సంతానంగా పరలోకంలో ఉన్న మన తండ్రితో మనము సమయాన్ని గడపాల్సిన అవసరత ఎంతైనా. Wouldn't you want to speak to your Father every day? పరలోకంలో ఉన్న తండ్రితో మాట్లాడాలని అనుదినం మీకు Because ఆలోచన He is the ఉందా? one you're going to spend time in eternity. నిరంతరము నిత్య జీవంలో ఆయనతోనే మనం When సమయం we don't గడపాల్సింది. spend time here in this training period that we are living in, you will find it very strange when we make it to heaven. ఇక్కడ ఉన్నప్పుడే మనం కానీ ఈ సమయాన్ని గడపలేదు అంటే పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుడితో సమయం గడపడం చాలా కఠినంగా ఉంటుంది. We won't be able to recognize. దేవుడిని కూడా గుర్తుపట్టలేమేమో. Hallelujah. Hallelujah. So today, the Lord inspires us. That's why He's inspiring us to fast and to pray. కాబట్టి దేవుడు మనల్ని ఈ రోజు ప్రేరేపించే విషయం ఏమిటి అంటే ఉపవసించి ప్రార్థించుట. The next point, accept critical feedback, which is an ongoing thing. It keeps on happening in our life. But you need to have a constructive feedback.
కాబట్టి తదుపరిగా ముఖ్యమైన విషయము కీలకమైన విమర్శ. మనకు ఎవరైనా సరిదిద్దుకో ఈ విషయం సరిగ్గా లేదు అన్నట్లయితే అనుదినం మనం దాన్ని పొందుకొని ఆలోచించాల్సిన అవసరత ఎంత. Very few people ask for feedback. చాలా తక్కువ మంది నేను ఎలా పని చేశాను అనే మాటని The అభిప్రాయం అడుగుతారు. ones who ask, they excel in the way that they work. ఎవరైతే ఆ అభిప్రాయాన్ని అడుగుతారో వారు వారి పనిలో ఉత్తమంగా పని చేస్తారు. There will be excellence in their work. వారు చేసే పనిలో శ్రేష్టత ఉంటుంది. It's not only in the work, in the spirit also. If you ask for a feedback, you will grow. If you are not welcoming any suggestions, it's according to the book of Proverbs, the one who receives advice, he is accepting wisdom in his life. ఎవరైతే అభిప్రాయం అడుగుతారో దాన్ని పొందుకుంటారో లోకంలో మాత్రమే కాదు ఆత్మలో కూడా అలాగే ఆత్మ అభిప్రాయంని పొందుకుంటే ఎదుగుతారు. ఎవరైతే మనం చేసే పని ఎలా ఉంది అని అడిగి మార్పులు చేసుకుంటారో వారు ఉత్తమంగా పని చేస్తారు. If that advice helps you to grow, take it in your life and apply it in your life. ఆ సలహా కానీ మీకు పని చేస్తుంది వర్తిస్తుంది అన్నట్లయితే తీసుకొని దాన్ని ఆచరించండి. Amen. ఆమేన్. Cultivate gratitude daily. This should be a regular habit, whether in good or in bad. Learn to give thanks. అనుదినము కృతజ్ఞతతో వ్యవహరించగలగాలి. అది మంచైనా చెడైనా దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటూ అనుదినం ముందుకు వెళ్ళాలి. Give thanks to whom? ఎవరికి ఇవ్వాలి కృతజ్ఞత? God. దేవుడు. And to the children of God who are around you. మరియు మీ చుట్టూ ఉన్న దేవుడి యొక్క సంతానానికి You should say thanks. Amen. మీరు కృతజ్ఞతలు చెప్పాలి. That's what our God has taught us. అదే మనకు దేవుడు నేర్పించిన మాట. Hallelujah. Hallelujah. హల్లెలూయా. View self and others through God's eyes. మనల్ని ఇతరులని దేవుడి యొక్క నేత్రాల ద్వారా చూడగలగాలి. Now, this is a mental habit that we need to cultivate. ఇది ఒక మానసికమైన అలవాటు. దీన్ని మనము ఎదిగింపజేయాలి. Seeing people through God's eyes. ఇతరులను జనులను దేవుడి యొక్క నేత్రాల ద్వారా చూడగలగడం. Do you know that you have neural pathways in your mind, in your brain? మీకు తెలుసా మీ కనులు మీ మెదడుకు వెళ్ళడానికి నాడి వ్యవస్థ ద్వారా ఒక మార్గం ఉంది అని? I want to give you an example. ఒక ఉదాహరణ మీకు Suppose we're living in a house and that house has a gate and there's another house on the other side of the street. ఉదాహరణకు మన ఇంటికి ఒక మార్గం ఉంది, తలుపు నుంచి మార్గం ఉంది. మనకు ఎదురు ఇంట్లో కూడా ఒక వీధిలో ఒక మార్గం ఉంది. And there's a lush green grass in between, in the pathway. ఈ మధ్యలో పచ్చగడ్డితో ఒక మార్గం ఉంది. And when you're walking from this gate to that gate and coming back and forth every day, what will happen? ఈ మార్గంలో మీరు అనుదినము అటు ఇటుగా నడుస్తూ ఉండి ఆ పచ్చగడ్డి ఉన్న దారిలో మీరు నడుస్తూ ఉంటే ఏమవుతుంది? This lush green grass will vanish. It will show a pathway. It becomes a pathway. ఈ పచ్చని ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఎండిపోయి ఆ మార్గంలో ఒక మార్గాన్ని చూపిస్తుంది, ఇలా దారి వెళ్ళాలని. Amen? So it's the same way in your mind. When you repeatedly keep doing something, it builds a pathway in your mind and becomes your regular practice. అదే తీరుగా మీరు నిరంతరం ఏదైనా పని చేస్తూ ఉన్నారు అంటే అది మీ ఆలోచన విధానంలో ఒక మార్గముగా మారిపోయి అలవాటుగా మారుతుంది. Your brain, our brain begins to accept it and it becomes a regular practice. మీ మెదడు నా మెదడు ఒక అలవాటుగా దీన్ని స్వీకరించి ఇది మన కార్యక్రమంగా మార్చేస్తుంది. Same way, when you're watching your phone every day and there are blue rays that come out of the phone. అదే తీరుగా మీ ఫోన్ ని కానీ మీరు అనుదినం చూస్తున్నట్లయితే కొన్ని నీల కాంతులు దాని నుంచి మీ కళ్ళకు వెళ్ళడం అనేది జరుగుతుంది. First thing is it just those blue rays go through your eyes. మొదటిగా ఏంటి అంటే ఆ కాంతి మీ కళ్ళ ద్వారా లోపలికి వెళ్తుంది. It not only touches your eyes but it goes and travels further into your brain. మీ కళ్ళను మాత్రం తాకడం మాత్రమే కాదు కానీ అది ముందుగా మీ మెదడుకి మార్గంగా వెళ్తుంది. So what it does is it begins to create a pathway as you keep doing it repeatedly. అనుదినం మీరు నిరంతరము ఇదే పని చేస్తూ ఉండడం వలన అది ఒక మార్గముగా మారిపోతుంది. Have you ever noticed sitting down, standing? Sometimes I myself realized, what was the need for me to open the phone? There is nothing to see in the phone. గమనించినట్లయితే మనం కూర్చొనున్నా నిల్చొనున్నా ఏ పని చేస్తున్నా కొన్నిసార్లు నేను కూడా గ్రహించేది అసలు ఏం అవసరం ఉండి నేను ఫోన్ ని తీసాను నా చేతిలో. Have you ever felt like that? At least I have felt it. I am being honest with you. మీకు ఇలా అనిపించిందా? నాకు మాత్రం అనిపించింది. There was nothing to see, no message to see, nothing great happening, but we just open it. ఏది జరగట్లేదు కానీ అది తీసుకున్నామా అలా తీసి ఓపెన్ చేసి చూస్తున్నాను అంతే. Because in your brain it has already created a pathway.
ఎందుకంటే నా మెదడులో ఒక మార్గాన్ని అది ఏర్పరచుకుంది. And you have got used to it. Regular practice has made that pathway. So by default, we are just doing it. నేను దీనికి ఒక అలవాటుకు లోబడ్డాను కాబట్టి ఒక పనిలాగానే అది నిరంతరం చేసుకుంటూ But వెళ్ళిపోతాను. what this Blu-ray does is also it affects your senses. ఈ నీలి కాంతి ఏదైతే ఉందో ఏం చేస్తుంది అంటే నా యొక్క స్పర్శను స్పందనను లోబర్చుకుంటుంది. Why I'm saying this is because of the Gen Z generation, these little ones that are growing now before our eyes, and they are spending much time with the gadgets. In the coming days, you can imagine how their senses are going to be, how fast or slow, but how practically they are going to live their lives. నేను మీకు ఇది చెప్తున్నది చాలా ముఖ్యమైన విషయము. ఇప్పుడు మనమే ఇలా ఉన్నాము అంటే మన ఇంద్రియాలు పిల్లల్ని చూస్తూ ఉన్నాము. అలాంటి ఉపకారాలు కానీ లేకపోతే ఫోన్ని చూడకుండా కనీసం తినట్లేదు. మరి వచ్చే రోజులలో వాళ్ళ ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి? You need to understand how it's going to be in the coming days. మీరే ఇది అర్థం చేసుకోవాలి. వచ్చే రోజులలో ఇది ఎలా ఉండబోతుంది. We need to pay attention to them. We tell them, but we ourselves are into something. మనమే వారికి శ్రద్ధనిచ్చి వారి దృష్టి అటు వెళ్లకుండా ఉండాల్సిన ప్రాంతము మనమే చెప్తున్నాం కానీ అది చేయకుండా మనమే ఫోన్లో ఉన్నాం. So I think it's not only abstaining from food nowadays, we need to abstain from our phone also for some time. అయితే ఉపవాసం అంటే ఆహారం తినకుండా ఉండడం మాత్రమే కాదు కానీ ఇప్పుడున్న దాంట్లో ఫోన్ చూడకుండా ఉండడం కూడా ఉపవాసమే. Hallelujah. It's important for all of us to learn some things and to be alert about something. మనందరం కొన్ని విషయాలు నేర్చుకొని శ్రద్ధ వహించి దానిపైన జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. Because the Bible tells us to have a sound mind. ఎందుకంటే బైబిల్లో ఉన్నట్లుగా మెదడు చాలా చురుగ్గా ఉండాలి మనకి. It's important for us to feed it with the word of God. When you feed yourself with the word of God, it brings health to your bones. ఈ యొక్క మనకు ఆలోచన కానీ మంచిగా ఉండాలి అంటే దేవుడి వాక్యాన్ని మనం వినగలగాలి. ఆ వినే దేవుడి వాక్యము మన ఎముకలకు ఆహారంగా మారుతుంది. Jeremiah chapter 15 verse 16 says, I ate of the word and I found it to be good. యెర్మయా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా వాక్యాన్ని విని నేను ఆహారం వలె స్వీకరించాను. తిని భుజించి తిని. Amen. అది మంచిగా ఉన్నది. భుజించారంటే మంచిగా తృప్తంగా తిన్నారనమాట. To eat it with lot of delicacy and with soul filling feeling. He found it rejoicing in eating it. ఆ తినడంలో కూడా ఆయన దాన్ని తృప్తికరంగా ఆస్వాదించాడు. If given a choice today, ఈ రోజు కానీ మీకు ఒక ఎంపిక ఇచ్చినట్లయితే you can choose anyone. This is a cell phone. You just think, I don't have it with me here. My phone is mostly not there with me. Hallelujah. So if given a choice, would you like to choose the Bible or the phone today for your whole life? ఊహించుకోండి, ఉదాహరణకు ఎవరైనా ఇచ్చినట్లయితే ఫోన్ ని పొందుకుంటారా లేదా బైబిల్ ని పొందుకుంటారా అంటే ఏం చెప్తారు? Just a question to ponder upon. ఇది కేవలం ప్రశ్న ఆలోచించడానికి. Because the way it has crept into our life is good. It's office and all the benefits, everything is there. But it's there to serve you. Remember that. మన జీవితంలో ఇది ఒక అనుదినం చేసే పనిగా మంచికే జరిగింది, కానీ దాంట్లో ఉన్న మంచి తర్వాత ఏముంది ఆలోచించాలి. Hallelujah. It has to be in its place. It has to have its own limitations. దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం తెలియాలి. దానికని ఒక సరిహద్దును కూడా మీరు ఉంచగలగాలి. Because the plan and the strategy of Satan is the same. He wants you to keep looking down when your redemption is going to come from above. ఎందుకంటే అపవాది చేసే పని ఏమిటి ఆలోచించగలిగితే మన విడుదల పరలోకం నుంచే వస్తుందనే విషయం When తెలుసు. rapture is going to happen, it's going to come from above, not from below. ఎప్పుడు లేవనెత్తబడతామో అది పైనుంచి రానే ఉన్నది, భూమి నుంచి వచ్చేది కాదు. So the strategy is basically keep seeing down, keep seeing down, keep seeing me, keep coming into me, visit me every day in my gateway. మీరు ఫోన్ని కానీ చూస్తున్నట్లయితే ప్రణాళిక ఎలా ఉంటుందంటే కింద చూస్తూ ఉండు, కిందకే ఉండు, కిందే నీ దృష్టి నుంచు అన్నట్లుగానే. But the Lord's plans are far above. కానీ పరలోకంలో ఉన్న తండ్రి ప్రణాళిక అలాంటిది And కాదు. that's why he's crippling or he's slowing us down or is, slowing us down from walking in the fullness of the grace of God. అందుచేతనే దేవుడి యొక్క మాట ప్రకారంగా మనము వ్యతిరేకంగా వెళ్తున్నట్లుగా కిందకు లాగబడుతున్నాం. Now all this alertness, this vigilance comes when you see through the eyes of Jesus, see through the Spirit of God. He begins to guide you and tell you this is the place you need to work on, and for that we need to fast and pray. అయితే దీనికైనా వివేచన మనకు రావాలి. దీని అంతరం ఏమిటో మనకు తెలియాలి అంటే దేవుడి యొక్క దృష్టి ద్వారా మనం చూడగలగాలంటే ఉపవసించి ప్రార్థన చేయాలి. Amen. And feed yourself with the word of God. తదుపరిగా దేవుడి వాక్యంతో మీరు మీ ఆత్మకు ఆహారాన్ని ఇవ్వండి. For Matthew chapter 4 verse 4 says, I think, no?
Man shall not live by bread alone. Amen. When did you receive this post in your phone? Amen. Wow, wonderful. Some of us are observing. There was an invite for a breakfast, if you notice. Hallelujah. హల్లెలూయా. So we need to, that's what God invites us every day. Come, eat of the word. ఆ వాక్యాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే ఆహారంతో మాత్రమే కాదు, వాక్యం ద్వారా కూడా మనము జీవిస్తామని తినడానికి కలిసి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నటువంటి ఆహ్వానం అది. So fasting basically brings you into self-control. అయితే ఉపవాసం అనేది సామాన్యంగా మీ స్వయ నియంత్రణకు ఒక అడుగు. Because most of the times we are not disciplined in some areas or many areas, whatever it might be, it varies from individual to individual. But some are very good at it maybe. It might be their strong point. But it's always good to grow more and more in the area of self-control. ఎందుకంటే అనేకమైన సందర్భాలలో స్వయ నియంత్రణ అనేది సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆత్మలో కానీ దేవుడి వాక్యం ప్రకారంగా ఉన్నట్లయితే మనల్ని మనం నియంత్రించడానికి ముందుకు వెళ్తున్నట్లే. Now let's go to the scriptures back. అయితే మళ్ళీ ఈ వాక్యాన్ని Where చదువుకుందాం. the Lord tells that the Lord gives strength to the humble. దేవుడు చెప్తున్న మాట, తన్ను తాను తగ్గించుకున్న వాడికి నేను శక్తినిస్తానని. The more you humble yourself before God, the more you receive the strength of God within you. ఎంత అధికంగా అయితే మిమ్మల్ని మీరు దేవుడి ఎదుట తగ్గించుకుంటారో అంత అధికంగా దేవుడి నుంచి బలాన్ని మీరు పొందుకుంటున్నట్లే. Let's look into the scriptures. James chapter 4 verse 6. యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. It's not coming on. చెక్ యా. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. Submit yourself to But he God. gives more grace. Therefore he says, God resists the proud but gives grace to the humble. Amen. Amen. He resists the proud. ఆ గర్విష్ఠులను ఆయన అదుపులో ఉంచుతాడు. He doesn't have to show his hand also automatically in the spirit realm. These all not needed. These actions also are not needed. It just operates. When he sees a person who's having pride, the Lord, you cannot come close to God. That's simple as that. ఒక సూచన కూడా అవసరం లేదు, దానికి ఎలాంటి క్రియారూపం కూడా అవసరం లేదు. గర్విష్ఠులు ఎవరైతే ఉన్నారో వారు దేవుడి సన్నిధికి దగ్గరగా కూడా రాలేరు. Hallelujah. 1 Peter chapter 5 verses 5 to 6. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. Likewise, you younger people, submit yourself to your elders. Yes, all of you be submissive to one another and be clothed with humility. For God resists the proud but gives grace to the humble. Therefore humble yourself under the mighty hand of God, that he may exalt you in due time. Amen. This is basically echoing the same what we read the previous verses. దీని అర్థము ముందుగా మనం చదువుకున్న వచనాల సారాంశమే ఇక్కడ మనకు కనిపిస్తున్నది. And if you can read even Proverbs chapter 3 verse 34. సామెతల గ్రంథం అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. Amen. Amen. Proverbs chapter 3 verse 34. Surely he scorns the scornful but gives grace to the humble. If you notice, you want the grace of God upon your life, you want the favor of God upon your life, you want the move of God in your life, you want the strength of God in your life, you got to be humble. మీరు గమనించినట్లయితే దేవుడు కృప కానీ మీ జీవితంలో కావాలన్నా, దేవుడి యొక్క మార్గదర్శకత్వం మీ జీవితంలో కావాలనుకున్నా, దేవుడి యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో కావాలనుకున్నా మిమ్మల్ని మీరు Now, the తగ్గించుకోవాలి. definition of humility, many people take it differently according to their point of view, but it doesn't matter. But remember one thing, humility is strength under control. తగ్గింపు తత్వం అనగానే ఒక్కొక్కరు వారికి వచ్చిన ఆలోచన ప్రకారంగా ఆలోచిస్తారు, కానీ తగ్గింపు తత్వం అంటే మన నియంత్రణలో మనం ఉండడము. We heard a testimony today. I have this influence. I wanted to use this influence. That's how the world operates. But when you move in God, you know, when you humble yourself, you let go of something, though you know how you can manage it. God also moves in those ways. If you notice, his nature is also the same. ఈరోజు మనం విన్న సాక్ష్యం ప్రకారంగానే మనకు ఉన్న సామర్థ్యతతో మనం కొన్ని ఒకవేళ ప్రతీకారం తీసుకోవాలన్నా తీసుకోగలం, కానీ
దేవుడి యొక్క జ్ఞానం ప్రకారంగా మనల్ని మనం అదుపులో ఉంచుకొనుట తగ్గింపు తత్వము. దాని వలన దేవుడే మనకు మార్గదర్శకుడిగా So when you మారుతాడు. humble yourself, you know what is your capacity basically. కాబట్టి మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే మన సామర్థ్యత ఏమిటి But అనేది you మనకు don't తెలుస్తుంది. exploit it, you don't throw it out. మనం దాన్ని ప్రకటించి ఎదుటి వారి పైన కుమ్మరించం దాన్ని. Your strength, your power, but in control. మన బలము మన సామర్థ్యత అదుపులో పెట్టడమే. That's how Jesus moves. ఆ ప్రకారంగానే యేసు He's ప్రభు a deliverer, he's a healer, he's the one who resurrects people from the dead. Even today it happens, but he knows when to do it, what time it has to be done, and through whom. ఆయన విడుదలనిచ్చేవాడు, స్వస్థతనిచ్చేవాడు, మరణాన్ని కూడా జయించినవాడు. కానీ ఆయనకు తెలుసు ఏది ఎప్పుడు చేయాలని. Hallelujah. What an awesome God we serve. ఎంత అద్భుతమైన దేవుడు కదా మనం ఆరాధించేది. Hallelujah. It's not only humility that is strength under control, and it's not weakness. Many people take humility as weakness. When the people of this world see a person who is humble, they want to take advantage. తగ్గింపు తత్వం అంటే మనం లోకంలో బలహీనులుగా కనిపించడం కాదు. ఎవరైతే అలా తగ్గించుకొని ఉంటారో వారిని వారి స్వార్థానికి వాడుకోవాలన్నట్లుగానే జనాలు చూస్తారు. That's where your discernment has to come in. అక్కడే మన వివేచన అనేది అడుగు పెట్టాలి. How you are being used, you'll automatically know. మనం ఎలా వాడబడుతున్నాం అనేది మనకే తెలిసిపోతుంది. You will know after a certain point, at least you will come to know that because of my humility, they are misutilizing me. కొంతకాలం తర్వాతే మనకు తెలుస్తుంది మన తగ్గింపు తత్వం వలన మనల్ని వారు వారి స్వార్థానికి వాడుకుంటున్నారని. Did you know even Jesus is being used today like that? మీకు తెలుసా యేసు ప్రభుని కూడా ఈ రోజు అలాగే దుర్వినియోగం It చేస్తున్నారు. happened in his day, that time, it happens even today. అప్పట్లో ఆయన రోజుల్లో కూడా ఆయన నామాన్ని అలా వాడారు. ఈ రోజు కూడా అలాగే వాడుతూ So ఉన్నారు. if it happens to you, be of good cheer. కాబట్టి ఇది మీకు జరుగుతుంది అంటే ఆనందంగా ఉండండి. Amen. ఆమేన్. Let me see the cheerful. ఆనందంగా ఉన్నవారిని నేను చూసేటట్లు. Yeah, praise the Lord. All of us are cheerful in the house of God. మనమందరం దేవుడి మందిరంలో ఆనందంగా ఉన్నాం. So let's look at some of the historical examples where God's people humble themselves in this way. అయితే దేవుడి ఎదుట వారిని వారు తగ్గించుకున్న ప్రాచీన ఉదాహరణలను చూసి నేర్చుకుందాం. Ezra chapter 8 verses 21 to 23. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. Here Ezra is about to lead a band of people returning Jewish exiles from Babylon back to Jerusalem. Shall I read, brother? No, I'm yet to go. You want me ఇక్కడ to read? వెళ్తూ అప్పుడు కానీ 21 to 23 Ezra 8. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలమను రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. Amen. So we see here that Ezra is leading a band of people who are coming out of the they are the Jewish exiles from Babylon to Jerusalem. అయితే అక్కడ మనం చూస్తూ ఉన్నది ఎజ్రా ఇక్కడ అనేకమైన జన సమూహాన్ని నాయకుడిగా నడిపిస్తున్నాడు. ఈ జనులు ఎవరు అంటే యోధుల దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి బబులోన్కు వెళ్తున్నవారు. It's a very long journey and there are many bandits, thieves who will steal. బబులోన్ నుంచి యెరూషలేంకు వెళ్ళే మార్గంలో అనేకమైన దండగులు రావచ్చు. వారి దగ్గర ఉన్న సామాన్లు వస్తువులను కూడా తీసుకొనవచ్చు. And the Israelites are having some sacred vessels of the temple with them. ఇజ్రాయెల్ దగ్గర పవిత్రమైన దేవుడికి సంబంధించిన కొన్ని విషయాలు వస్తువులు కూడా ఉన్నాయి. Ezra had two alternatives. ఎజ్రా దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి. He could appeal to the emperor of Persia for a band of soldiers to protect him. పర్షియా రాజు దగ్గర ఒక సైన్యాన్ని ఇచ్చి మమ్మల్ని రక్షించండి అని చెప్పవచ్చు. Soldiers, horsemen and everything that is needed to defend him. సైనికులు, సైన్యము, గుర్రము అన్నీ ఉండి వారిని రక్షించేటట్లు. The next option was to trust in God. తదుపరి అంశం ఏమిటి అంటే ఎంపిక దేవుడి పైన ఆధారపడడం. What do you think he chose? ఏం ఎంచుకున్నాడు అంటారు ఆయన? He put his trust in God, he fasted and he prayed for protection. దేవుడి పైన పూర్తి ఆధారం ఉంటూ
ఉపవసించి ప్రార్థన చేయడం కొనసాగించాడు. And God heard his prayer. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు. Really, Ezra had wonderful alternatives to pass through this canal, and it was the spiritual one that he opted for. ఎజ్రాకు ఇక్కడ ఉన్న మార్గము లోకపరంగా ఉన్నది ఒకటైతే ఆధ్యాత్మికంగా ఒకటి ఎంచుకొని ఒక మార్గము రహస్యంగా ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది. When you choose to fast and pray and opt for a spiritual protection, it may not be seen, but the ones who operate in the spirit can see that. ఆధ్యాత్మికంగా మీరు ఉపవసించి ప్రార్థించినప్పుడు అది భౌతికంగా కనిపించకపోవచ్చు, కానీ ఆత్మ రూపంలో అది కనిపిస్తుంది. The devils can see, the demons can see, the angels can see. అపవాది చూడగలడు, అపవాది కార్యక్రమాలు చూడగలదు, దేవదూతలు కూడా మీకు దేవుడు సిద్ధపరిచిన ప్రణాళికను చూడగలవు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. What's the prayer for protection? అయితే రక్షణకైన ప్రార్థన ఏమిటి? Everyday prayer you might be praying, no? అనుదినం మీరు ప్రార్థన చేస్తూనే ఉంటారు కదా. దేవా నన్ను రక్షించు అంతే. మూడు 3 words are enough. God protect me. లార్డ్ ప్రొటెక్ట్ మీ, దేవా నన్ను రక్షించు. Hallelujah. Psalms 91 కీర్తనలు 91వ అధ్యాయం is a prayer for protection. రక్షణకైన ఒక ప్రార్థన. It's very much needed today. ఈ రోజు నిజంగా అవసరము. We don't know from all harm which harm, whatever kind of harm it is, but it's all there in Psalms 91. You should know it by heart. ఎటువంటి హాని, ఏ హాని మనకు తెలియదు, కానీ కీర్తనల గ్రంథం 91వ అధ్యాయానికైనా ప్రార్థన. If you don't know it, learn it today. అది మీకు తెలియదు అన్నట్లయితే ఈ రోజు తెలుసుకోండి. Make it a point to learn it and speak it out every day. Pray every day for protection. ఇది నేర్చుకొని అనుదినము రక్షణకైన ప్రార్థన చేయండి. The Lord will protect you not only in the spirit realm, even here on this earth. ఆత్మ రూపంలో మాత్రమే దేవుడు రక్షించడం కాదు, కానీ ఈ లోకంలో కూడా మిమ్మల్ని దేవుడు These are రక్షిస్తాడు. some defense, that spiritual weapons that God has given to you and to me, and that's how we operate. ఈ కొన్ని ఆధ్యాత్మికమైన ఆయుధాలు, దీని వలన మనము మన పని చేయవచ్చును. Because we choose to look to God and not to the human abilities. ఎందుకంటే మనం దేవుడినే ఎంచుకొని ఉన్నాము, మానవ సామర్థ్యములతో సంబంధం లేదు. Human beings have some limitations, but with God there's nothing, there's no limits. మనుషులకు కొన్ని సరిహద్దులు ఉంటాయేమో, కానీ దేవుడు సరిహద్దు లేనివాడు. The second example I want to take you through is 2 Chronicles chapter 2 verses 2 to 4. An incident that occurred in the history of Judah when Jehoshaphat was king. రెండవ ఉదాహరణ నేను మీకు ఇచ్చేది 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 2 నుంచి 4వ వచనాల దాకా. ఇక్కడ యెహోషాపాతు రాజు తన సైన్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తుండగా Some men came and told Jehoshaphat, a vast army coming against you from Edom. It is already in Hazazon. Tamar, alarmed, Jehoshaphat resolved to inquire of the Lord, and he proclaimed a fast for all Judah. The people of Judah came together to seek help from the Lord. Indeed, they came from every town in Judah to seek him. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోను తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా, యూదా వారు యెహోవా వారిని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా వద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. Jehoshaphat is praying a prayer that invokes God's help. అయితే యెహోషాపాతు చేస్తున్న ప్రార్థన దేవుడి యొక్క సహాయము తన పైకి వచ్చులాగా ఉంది. I want to quote to you the last verse of that prayer, which is very significant. And Jehoshaphat closes this prayer by saying, "Oh, our God, will you not judge them? For we have no power to face this vast army that is attacking us. We do not know what to do, but our eyes are upon you." 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. Two key phrases in this verse. రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఈ యొక్క ప్రార్థనలో. One is, we do not know what to do, king is saying. మొదటిది, దేవా నాకేం చేయాలో నాకు తెలియట్లేదు అని రాజు చెప్తున్నాడు. Not that he was not skilled. రాజుకి నైపుణ్యత లేక కాదు. And the second thing that he is expressing before God
I do not know what to do. రెండవదిగా అక్కడ చెప్తున్నది నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు దేవా. So in this way, actually submitting, not using it as an excuse like how we do with people around us. I don't know what to do. I don't know. ఇది అప్పగించుకొనుట ఒక సాకులాగా చెప్పడం కాదు, నాకేం చేయాలో తెలియట్లేదు అని చెప్పడం ఇక్కడ సాకు కాదు, కానీ నా సామర్థ్యతకు మించి ఉంది దేవా అని But అర్పించడం. we see that king turned to God for a supernatural help. కానీ అక్కడ రాజు దేవుడి వైపు తిరిగి ఒక అద్వితీయమైన శక్తి కోసము ఎదురు చూడడం Because they did చూస్తున్నాం. not know which way to turn. కాబట్టి వాళ్ళకి తెలియలేదు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని. So it was by fasting that he renounced the natural to invoke the supernatural. అయితే ఉపవాసం చేతనే సామాన్యమైన పని చేస్తూ అసాధారణమైన దేవుడి శక్తిని కోరుకున్నాడు. What do you do when you're in a tough time? You're facing a real challenge before you, and there is a big wall before you, or a big challenge before you, a big problem before you. What do you do? మీరు ఒక కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే, పెద్ద సవాలు, కొండంత సవాలు మీ ముందు ఉంటే మీరు ఏం చేస్తారు? Fast, pray, and invoke God's help into it. ఉపవసించి ప్రార్థన చేస్తూ దేవుడి యొక్క సహాయాన్ని ఆహ్వానించండి. No matter how great the challenge might be, ఎంత గొప్ప సమస్యగా అయినా ఉండొచ్చు. you might be having to take a decision or a direction that you need. This is the actual time that you need to fast and pray. మీరు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఉండొచ్చు, అది కఠినమైన పరిస్థితి కావచ్చు. ఆ సమయాన్ని మీరు తీసుకొని ఉపవసించి ప్రార్థించాలి. As a Christian, as a child of God, it should be a regular practice. In fact, because almost so many times that we need to take the right decisions. And when you take it in God's guidance, it turns out to be something more beautiful than what you and I can think of. ఒక క్రైస్తవుడిగా, దేవుడిని నమ్ముకున్న బిడ్డగా, దేవుడి పైన ఆధారపడుతూ ఉపవసించి ప్రార్థించినట్లయితే మన ఆలోచనకు అందని అద్భుత కార్యం కూడా దేవుడు నడిపిస్తాడు. This was a regular practice in the Old Testament. ఇదే సామాన్యంగా పాత నిబంధనలో జరిగే విషయాలు. In Leviticus chapter 16, we see లెవితీయుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. verses 29 to 31 we will read. 29 నుంచి 31వ వచనాల దాకా. Anyone? This shall be a ఇది statute మీకు forever. నిత్యమైన కట్టడ. లెవిటికస్ రైట్ 16:20. 16:29. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు నీ పని అయినను ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. This shall be a statute forever for you. In the 7th month, on the 10th day of the month, you shall afflict your souls and do not work at all, whether a native of your own country or a stranger who dwells among you. For on that day the priest shall make atonement for you to cleanse you, that you may be clean from all your sins before the Lord. It is a Sabbath of solemn rest for you, and you shall afflict your souls. It is a statute forever. The Jewish people call this day as a day of atonement, which is known as Yom Kippur. యోధులు దీన్ని వారిని వారు దుఃఖించుకోవడానికి ఒక రోజుగా దీన్ని పేరు పెట్టి ఉన్నారు. This is practiced even today. ఇది ప్రాయశ్చితానికైన ఒక రోజు, ఈ రోజు కూడా అమల్లో There are ఉంది. some translations that say they shall humble their souls. కొన్ని అనువాదాలలో వారి ఆత్మలను వారు తగ్గించుకుంటారు అని రాయబడింది. Another translation say you must deny yourself. ఇంకా కొన్ని ప్రవచనాలలో ఎలా ఉంది అంటే మిమ్మల్ని మీరు తిరస్కరించాలని. What does the world teach today? లోకం ఏం నేర్పిస్తుంది ఈ రోజు మనకి? Love yourself. మనల్ని మనం ప్రేమించుకోవాలని. Jesus saying deny yourself యేసు and ప్రభు follow me. చెప్తుంది, నిన్ను నీవు తిరస్కరించుకొని నన్ను వెంబడించని. You see how sweetly he just creeps in. ఎంత సున్నితంగా తీయగా ఉంది కదా ఈ You మాట. want the Spirit of God to move through your life. You want the Spirit of God to be your guide. You want Him to be your shepherd, the head of your life. You have to deny this flesh. దేవుడి యొక్క ఆత్మ మిమ్మల్ని నడిపించే శక్తిగా ఉండాలంటే, దేవుడు తీర్పులో మీరు నడిపింపుగా ఉండాలి అనుకుంటే మీ యొక్క మాంసాన్ని, శరీరాన్ని తిరస్కరించగలగాలి. If we have to deny ourselves, myself, I need to fast. నన్ను నేను తిరస్కరించగలగాలి అంటే నేను ఉపవసించాలి. Amen. Acts chapter 27 verse 9. It says, అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 9వ వచనము. this is Paul's journey to Rome by the sea, and it says like this: much time had been lost, and sailing had already become dangerous,
because by now it was after the fast. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. God requires his people to humble their souls before him. దేవుడు కోరుకున్నది తన జనుల యొక్క ఆత్మ వారి ఎదుట దేవుడి ఎదుట తగ్గింపుగా ఉండాలని, The way that he expects us to do. ఆయన మనల్ని కోరుకున్న విధానముగా. Amen. And it has to be sometimes a collective fasting also. అది ఒక గుంపుగా చేసే ఉపవాసన కూడా కావచ్చు. Because it inspires one another. We pray together in the Spirit of God moves mightily. ఎందుకంటే ఒకరినొకరు ప్రోత్సహించి చేసే పని ముందుకు నడిపిస్తుంది. Amen. There is an appointed time that God gives to us to move collectively. ఒక నియమించిన సమయం ఉంది గుంపుగా మనము సంఘముగా దేవుడిలో ఉపవసించి ప్రార్థించడానికి. Now fasting is one of the ways that man gives his response to God. అయితే ఉపవాసం అనేది మనిషి దేవుడికి ఇచ్చే ఒక స్పందనగా కూడా ఉండొచ్చు. In response to God's forgiveness, in response to God's cleansing. దేవుడి క్షమాపణకు, దేవుడు మనలో చేసే పరిశుద్ధ కార్యానికైనా స్పందన. In fasting, God cleanses your conscience, your heart, your mind that runs in wicked ways. ఉపవాసంలో దేవుడు మన మనస్సును, మన ఆలోచన విధానాన్ని మనల్ని శుద్ధీకరిస్తాడు. Amen. ఆమేన్. All of us need this, I think. ప్రతి ఒక్కరికి ఇది అవసరం అనే చెప్పాలి. God's provided ceremony is that we celebrate fasting in his presence. దేవుడు నియమించిన వేడుక కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఆయన సన్నిధిని మనము ఆహారంతో తీసుకొనుట. And if you notice in the Bible, in the many of the transactions that God has done, it is always the same. బైబిల్ గ్రంథంలో ఎన్నో సన్నివేశాలలో మనం చూసినట్లయితే ఇలాగే జరుగుతుంది. God does his part, but he expects this response from us. దేవుడు ఆయన చేసే పనిని ఆయన చేస్తాడు, కానీ మన నుంచి ఈ యొక్క స్పందనను కోరుకుంటున్నాడు. Amen. ఆమేన్. When we do our part, God will do his part. దేవుడు మన పనిని మనం చేస్తున్నప్పుడు ఆయన పనిని ఆయన చేస్తాడు. We don't do our part, we're telling God, God, God. మనం మన పని చేయకుండా దేవుడా 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 అంటాం. When you will hear our prayer, when this will happen, why this is happening, what is this happening? ఎప్పుడు ఈ పని జరుగుతుంది, ఎప్పుడు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలు మాత్రమే వేస్తుంటాం. When we fast, everything comes to silence. ఎప్పుడైతే మనం ఉపవసిస్తామో ప్రతిదీ నిశ్శబ్దంగా మారుతుంది. Hallelujah. We in fact allow God to speak and we are on the hearing side. నిజానికి దేవుడిని మాట్లాడించడానికి మనము అనుమతించి వినే పరిస్థితిలో మనం ఉంటాం. Many a times we bring petitions to him, but God wants to hear us to hear the answer as well. ఎన్నోసార్లు మన ప్రార్థన విన్నపాలను దేవుడి దగ్గర తీసుకొని వెళ్తాం, కానీ దేవుడు కోరుకునేది మనం కూడా వినాలని. So God is actually attaching a tremendous importance to fasting and in the appointed way. కాబట్టి దేవుడు కోరుకునేది ఉపవసించి ఆయన నియమించిన సమయంలో ఆయన మాటను వినాలని. That appointed way is to humble his people. ఆ యొక్క నియమించిన సందర్భం ఏమిటి అంటే మనల్ని మనం Humble his తగ్గించుకొనుట. people before him, వారి జనములను ఆయన ఎదుట తగ్గించుకొనుట, so that you and I will qualify for the blessing that he has for us. దాని వలన మీరు నేను ఆయన మన కోసం నియమించిన ఆశీర్వాదాన్ని The పొందుకుంటాము. blessing of providence may be, అది మన సమకూర్పుకైన ఆశీర్వాదం the కావచ్చు, blessing of breakthrough may be. మన విడుదలకైన ఆశీర్వాదం కావచ్చు. Whatever it might be, but fasting paves the way into the Lord's presence and to receive his blessing upon you. అది ఎటువంటి ఆశీర్వాదమైనా కావచ్చు, కానీ దేవుడు మన కోసం నియమించిన ఆశీర్వాదాన్ని పొందుకునే మార్గం అది. Next week, it's going to be more interesting. వచ్చే వారం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది ఇది. Because there's a second part to this message. ఎందుకంటే ఈ సందేశానికి రెండో భాగం ఉంది. What kind of fast did Jesus fast? ఎటువంటి ఉపవాసం యేసు ప్రభు చేశాడు? Tell your friends, inspire your friends to come to listen. మీ పొరుగు వారికి చెప్పండి, మీ స్నేహితులకు చెప్పి రావడానికి ప్రేరేపించండి. So when we lower ourselves to fasting, remember that we are not losing strength, but we are gaining grace. అయితే మనల్ని మనం తగ్గించుకొని ఎప్పుడైతే ఉపవసిస్తామో మనం మన బలాన్ని కోల్పోవట్లేదు, కానీ ఆయన యొక్క కృపని పొందుకుంటున్నాము. You remember the image that you saw at the first? మొదటిలో చూసిన ఒక చిత్రం గుర్తుందా మీకు? That's what happens when you fast. You come to the lowest. You hit your lowest. You tell God that I don't have strength anymore. And that's the time that God begins to take over and show you
His strength. అదే జరుగుతుంది. ఉపవసించినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని, దేవా నా పూర్తి శక్తి ఇక్కడతో ముగుస్తుంది, ఇంతకంటే నా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని ఆయన శక్తి ద్వారా చేయాల్సిన ప్రతి పనిని చేస్తాడు. The world may see it as emptiness, but heaven sees your surrender. లోకం దీన్ని మన వల్ల కాలేదు, మనం ఏదో ఖాళీగా ఈ పని నా వల్ల కాలేదని చేతులెత్తేసాం అనుకోవచ్చు, కానీ దేవుడు చూసేది ఇది కృపగా తనకు తాను అప్పజొప్పించుకున్నట్లుగా. And in that surrender, God promises to lift us up. మనల్ని మనం అప్పజెప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. May it be in a miry clay, may it be in a deep pit, or in the deepest of depths, or whatever it might be, God is very much able to lift you up. ఇది ఎటువంటి ఇరుకు, ఇబ్బంది, లోతైన పరిస్థితి, ఇబ్బంది, అపాయము లేదా ఒక పెద్ద అప్పులో ఉన్నా కానీ దేవుడు మనల్ని అక్కడి నుంచి లేవనెత్తుతాడు. So let us fast with expectation. కాబట్టి ఒక ఎదురు చూపుతో ఉపవసిద్దాం. Because God loves to pour out His favor upon the humble. ఎందుకంటే దేవుడు తన యొక్క కృపను ఎవరైతే తగ్గించుకుంటారో వారిపైన కుమ్మరించాలని కోరుతున్నాడు. Our hunger today will become a hopeful tomorrow. మన ఆకలి ఈ రోజు ఏదైతే ఉందో రేపటికైనా నిరీక్షణగా మారుతుంది. Our humility today will open a door for tomorrow. మన తగ్గింపు తత్వం ఈ రోజు ఏదైతే ఉందో రేపటికైనా తలుపును తెరుస్తుంది. And His mighty hand of blessing will be upon you. ఆయన అద్భుతమైన కృపాహస్తము మన పైన ఉంటుంది. Amen. Because the humility that comes through fasting doesn't come through any other kind of ways. ఎందుకంటే ఉపవాసం నుంచి వచ్చే తగ్గింపు తత్వము వేరే ఏ ఒక్క మార్గం గుండా రాదు. Amen. True humility comes through fasting. నిజమైన తగ్గింపు తత్వం అనేది ఉపవాసం నుంచే వస్తుంది. Hallelujah. So there's no other way. People might be showing it on the outside, but the true ones who have it on the inside of them, they know how to operate in the Spirit of God. అయితే భౌతికంగా ఇది కనిపించడం వేరేగా ఉండొచ్చు, కానీ ఎవరైతే ఆత్మలో ఆ ఉపవాసంలో బలంగా ఉంటారో వారిపైన దేవుడి కృపాహస్తము ఉంటుంది. Question goes to you. మీ అందరికైనా ప్రశ్న ఇది. When did we long for God more than food, more than comfort, or more than success? అయితే ఆహారానికంటే, విజయం కంటే, మన అవసరతలు తీర్చబడడం కంటే దేవుడి యొక్క సన్నిధి నాకు కావాలి అని ఎప్పుడు ఎదురు చూసాము? And if Jesus Himself fasted and prayed to prepare for His mission, how can we expect to fulfill ours without humbling ourselves in the same way? అయితే యేసు ప్రభువే ఆయనకు నియమించబడిన కార్యము సిద్ధి అవ్వడానికి ఉపవసించినట్లయితే మనము ఉపవసించకుండా మనం అనుకున్నవి జరగాలని ఎలా అనుకుంటాము? We want to do God's work but without fasting. దేవుడి పనిని మనం చేయాలనుకుంటాం కానీ ఉపవాసం We లేదు. want to do God's work without pouring out our heart before Him. దేవుడి యొక్క వాక్యాన్ని నిర్వర్తించాలనుకుంటాం కానీ మన హృదయాన్ని దేవుడికి It's అప్పజెప్పకుండా. time today to turn to Jesus, ఇది సమయము యేసు ప్రభు వైపు to తిరగడానికి, the Lord of the cross. సిలువ పైన ఉన్న దేవుడికి. As we move into the time of communion, బలారధనంలో మనం నడుస్తుండగా, if you want a revival in your heart, you want the Spirit of God to come to life in you, you need to humble yourself. I need to humble myself before God. మీ హృదయంలో ఒక మార్పు రావాలనుకున్నట్లయితే నన్ను నేను దేవుడి ఎదుట తగ్గించుకోవాలి, మీరు మిమ్మల్ని దేవుడి ఎదుట తగ్గించుకోవాలి. And fasting is that key that will open the door for revival in you. ఉపవాసం అనే ఆ తాళం చెవి మనలో ఉండాల్సిన మార్పుకి, నూతన జీవానికైనా ఒక తాళము. Keep all the other things on hold. Maybe you're under pressure, deep pressure, or every time something is running through your mind, something or the other, just keep everything on hold. Say, Lord, here I am. I'm in your presence, Lord. I want to hear from you. I want to fast. I want to pray. Give me that strength. Again, the choice is yours. వేరే అన్నిటినీ కొద్దిసేపటికి నిశ్శబ్దం చేయండి. దేవా, నీ పనిలో నేనున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, నీ యొక్క చిత్తం నా ద్వారా జరుగును గాక అని చెప్పుకునేటట్లుగా మనల్ని మనం అప్పజెప్పుకోవాలి. As I told in the start of the message, humbling yourself, the choice is yours. Don't ask God to humble you. The choice is yours, whether you want to humble yourself before God, and the way to humbling yourself is through fasting. వాక్యం ఆరంభంలో చెప్పినట్లుగా నన్ను నేను తగ్గించుకోవాలి అంటే అది నా వల్లనే అవుతుంది, అది ప్రార్థన వలనో ఉపవాసం వలనో. In Jesus' name. యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. If you are born again and you've accepted the Lord as your personal